రైట్. జగన్మోహన్ గారు వినపడుతోందా అండి? ఓకే 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 ఓకే. రైట్. నమస్తే అమ్మా. నమస్తే అండి. అంటే రాముడు ధర్మానికి, న్యాయానికి మనం ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటాము. అలాంటి రాముడు పేరుతో దాడులు చేయటాన్ని మనం ఎలా చూడాలండి? ఇది ఒక ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక పిచ్చి పట్టింది ఇప్పుడు. ఇక్ష్వాకుల వంశానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్తున్నాడు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ లో బతుకుతున్నట్టున్నారు. ఏదో ఒక రకంగా జనాల ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలని ఒక ఒక దురుద్దేశంతో అతను ఈ విధంగా చేశాడు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే దేవాలయాల్లోకి వెళ్ళి 20 మందితో వెళ్ళి ఒక ప్రధాన అర్చకుడిని బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే హిందువుల మీద హిందువులే దాడి చేస్తున్నారు. బయట వాళ్ళ కంటే కూడా హిందువులని చెప్పుకునే వాళ్ళే హిందువుల మీద దాడి చేయటం ఎక్కువగా చూస్తున్నాము. ఈ దేవాలయాల మీద కానీ అర్చకుల మీద కానీ దాడి, దీన్ని ఆపాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క హిందువు మీద కూడా ఉంది. మనం ఏదో హిందూ శంఖారావాలు పెట్టుకొని హిందువుల ఐక్యత చాటుకుందాం అంటే సరిపోదు. దేవాలయ వ్యవస్థని, అర్చక వ్యవస్థని కాపాడితేనే హిందుత్వం అనేది ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. తర్వాత మీరు గమనిస్తే ఇతను ఆయన ఏం మాట్లాడుతున్నాడో భగవద్గీత అంటాడు, ఏదో అధ్యాయం అంటాడు, అన్ని తప్పులు చెబుతూ లోపల కూడా ఇలాంటి వాళ్ళు కొద్దిగా పిచ్చి పట్టిన వాళ్ళు, కదిరి కృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే కత్తి మహేశం లాంటి వాళ్ళు ఏదో వచ్చి రానివి 4 పదాలు నేర్చుకొని దానికి వాళ్ళు మాట్లాడుతూ సంబంధం లేని తెలిసిన 4 పదాలు కూర్చుకొని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అతను పాపం మెంటల్ ఫార్వర్టెడ్ గా ఉన్నాడు. అతను పిచ్చి ముదిరిపోయినట్టుంది. అతను పోలీసు వాళ్ళు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ ముందు వాళ్ళు ఏమైనా పరవట్టెడ్ అయ్యారేమో పిచ్చి హాస్పిటల్లో చూపించాలి. తర్వాత దీనికి హిడెన్ ఎజెండా కూడా ఉండొచ్చు. గతంలో 2019 నుంచి 24వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలన్నీ కూడా విగ్రహాలు ధ్వంసం చేసి, ఏమైనా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళు అని చెప్పి ప్రభుత్వం ఒక రకంగా చూపించుకుంటూ వచ్చింది. కాబట్టి అలాంటి పిచ్చి ఏమన్నా ఉందా, లేదా ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఉన్నారా, లేదా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు ఎవరన్నా వాళ్ళ లబ్ధి కోసం ఇలాంటివి చేయిస్తున్నారో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి ప్రజలకి తేడతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ గారు హిడెన్ ఎజెండా అంటున్నారు, ఢిల్లీ పెద్దలు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి, కొంచెం స్పష్టంగా చెప్పండి. అంటే గతంలో జరిగిన సందర్భాల్లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలో చాలా మంది హిందూ సంఘాలని చెప్పుకున్న ప్రముఖులు కూడా వాళ్ళ పాత్ర బయటికి రాలేదు, కానీ ఖచ్చితంగా ఉందనేది ప్రజలకు చాలా వరకు తెలిసింది. ఇప్పుడు మా పోటోళ్ళు కూడా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం అప్పుడు కేసులు కడతామని ఒక్కళ్ళ మీద కూడా కేసులు కట్టలేదు. ఎవరెవరో కూడా కనీసం బయటికి చెప్పడానికి కూడా ప్రభుత్వాలు ఇష్టపడని పరిస్థితి ఉంది. ఇది హిందువులే దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరికి లబ్ధి చేకూరుతుందో కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే ప్రభుత్వం ఈ నపం వాళ్ళు భరించకుండా ముందు అర్జెంట్ గా ఎంక్వైరీ చేయించి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల ఉన్న అదృష్ట శక్తులను కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. అయితే ఆల్రెడీ కేటీఆర్ కూడా ధర్మరక్షకుల మీద దాడి చేస్తే రాజ్యాంగ రక్షకులు ఎందుకు నోరెత్తట్లేదు, ఎందుకు కాపాడట్లేదని ఆల్రెడీ మీరు అన్నట్టు కొంతమంది పొలిటికల్ లీడర్స్ అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు స్పందించారు. అది రాజకీయ కోణంలో అండి. రాజకీయ కోణంలో రాజకీయాల్లో ప్రతిపక్షాలు పాలక పక్షాలు రకరకాలుగా మాట్లాడుకుంటాయి. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఇలాంటి వాళ్ళు విచ్ఛిన్నంగా రోడ్డు మీద ఇంతమంది జనాలు వేసుకొని తిరుగుతుంటే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు ఇది గడిచి 3 రోజులైనా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికి తెలియదు. రకరకాల ఛానల్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో అతను ఏదో రామరాజ్యం అంటే ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టున్నారండి. జగన్మోహన్ గారు అరెస్ట్ చేశారు రాఘవరెడ్డి చేశారని చెప్తున్నారు. ఎక్కడ చూపించలేదు కదండి. వాళ్ళకి ఇప్పుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన వచ్చిన 20 మంది ఎవరైతే రంగరాజన్ గారిని కొట్టారో అవి కూడా క్లియర్ గా చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా FIR లో పొందుపరిచారు, నా మీద దాష్టికమైన దాడి జరిగింది, నన్ను కొట్టి కూర్చోబెట్టారు, నేను తట్టుకోలేక నేను వాళ్ళందరికీ సరెండర్ అయిపోయి నమస్కారం పెట్టి అన్ని కరెక్ట్ అని చెప్పానని
ఆయన క్లియర్ గా పొందుపరిచిన రిపోర్ట్ లో ఉంది. అంటే అర్చకుడు బయటకు వచ్చి ఈ విధంగా చెప్పుకుంటే ఇంకా ఆయన రాలేదు, ఇంకా చెప్పలేదు, ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాంట్లోనే క్లియర్ గా ఉంది కదండి. అవును. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని ఇలా ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఆ చిలుకూరులో జరగలేదు, ఇదే కొత్త. ఇప్పుడు వాళ్ళు మరి ఆ గుడిని అప్పచెప్పడం ఏంటి, ఆయన రామరాజ్య స్థాపన ఏంటి, ఇదంతా చాలా దురదృష్టకరంగా ఉంది. హిందువుల ఐక్యతను పాడు చేయడం కోసం కంకణం కట్టుకొని కొంతమంది హిందువులే దీని మీద ప్రయోగం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. చాలా మంది అభిప్రాయం కూడా అదే ఉంది.